ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ 50% టికెట్ల లిస్ట్లో మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారనమాట. రాను పోను కూడా. అప్పుడే ఫ్లైట్ ఫస్ట్ టైం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడం. అంతకుముందు ఎన్సీసీ ఫ్లైట్లు ఎక్కాను కానీ అట్లాగే. అంటే అట్లాంటిది ప్రారంభమయ్యి ఇవాళ బాగానే సర్వీసులు నడుస్తున్నాయి. కాకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వచ్చేటికి ఇంకా లేదు. అయితే అమరావతి వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవసరం అవుతాయి. కట్టాలనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే దానికి 4000 ఎకరాలు, ఇప్పుడు భోగాపురం 2300 ఎంత ఉంది, ఇది 4000 ఎకరాలంట. ఇట్లాంటి విచిత్ర లెక్కలు ఎందుకు మనం? ఇంకొకటి, ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ అన్నిటికీ? ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఆపేసి అప్పులు తీసుకుంటే ఇంత వస్తుంది, ఈ కొంచెం జరుగుతోంది పని. ఇంకొకటి, అన్నిటికంటే మోసం అనను కానీ అన్నిటికంటే తెలివితేటలు, తెలివి తక్కువతనం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక ఎందుకు చెప్పాను మనకు అక్కడ స్థలం ఇస్తే అనేది, అలాగ స్థలం ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఉన్నవి ఎవరికి ఇస్తోంది? పలుకుబడి కలిగిన వ్యక్తులకి ఇస్తోంది. భారీగా 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోడికి అక్కడ ఇస్తోంది. వాడు అక్కడ లక్షల్లో లాభం ఆశిస్తాడుగా. అప్పుడు కోటీశ్వరులు తప్ప మామూలుగా ఉన్నటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎందుకు వస్తాయి? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు గబక్కన మనం వెళ్ళి అక్కడ ఉందాం అనుకున్నాం. ఎవరి దగ్గర తీసుకోవాలి ల్యాండ్? ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి. అంటే ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ ఇవ్వాలి. లేదా వీళ్ళు ఏమన్నా కనుక జనాలకి ఆ భూములు ఇచ్చేస్తే అప్పుడు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. ఏది వాళ్ళు కడతారు, వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తే. కానీ ఆ రిటర్నబుల్ ఫ్లాట్ అంటే ఇవాళకే 2-3 కోట్ల రూపాయలు ఆశిస్తుంటే 1200 గజాలకి, దాంట్లో కట్టేది ఇంకో 1.5-2 కోట్లు అయితే, అప్పుడు ఒక 3-4 కోట్ల రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఒక 25 ఫ్లాట్లు కట్టాడు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది అక్కడ? అంత పెట్టుండేవాడు ఎవడుంటాడు అక్కడ? సాధ్యం కాదు కదా. అదే ఒక సమస్య అంటే ఇప్పుడు దానికే వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు తీసుకుని ప్రభుత్వం